జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. మాధవమ్మ గారు, మీరు చాలా గొప్పోరు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పు. కానే కాదు, మీరందరూ అనుకున్నట్టు తను మాధవి కాదు, రాణి. తను మా అక్క, ఇతను మా బావ. అబద్ధం కాదు, నిజం. ఆయన పేరు శివ కాదు, రాధాకృష్ణ. అగ్ని సాక్షిగా నా మెడలో తాళి కట్టిన నా భర్త. ఏంటమ్మా, నా కూతురి పెళ్లి ఆపడానికి కట్టుకథలు చెప్తున్నారా? వీరయ్య, ఒక్కసారి పెళ్ళైన మగాడికి నీ కూతుర్నిచ్చి మళ్ళీ పెళ్లి చేయడం తప్పు, చట్టరీత్యా నేరం కూడా. ఏంటి సార్, మీరు బెదిరిస్తే మేము భయపడిపోవాలా? నా మాట కాదంటే ఇప్పుడే పోలీసులను పిలుస్తాను, జాగ్రత్త. అయ్యా, తొందరపడకండి. చూడమ్మా, ఇప్పటిదాకా మీరు హర్ష గారి భార్య మాధవిగానే మా అందరికీ తెలుసు. మా శివ మీ ఇంట్లోనే డ్రైవర్గా పనిచేస్తున్నాడని ఈ ఊళ్ళో వాళ్ళందరికీ కూడా తెలుసు. ఒకవేళ మీరు చెప్పేది నిజమే అయితే హర్ష గారి భార్య మాధవిగా ఆ ఇంట్లో ఇంతకాలం ఎందుకున్నారు? అది అలా అడగండి. ఏమా, నిన్నటి దాకా శివ మీ ఇంట్లోనే ఉన్నాడుగా? నిజంగా నీ మెళ్ళో తాళి కట్టింది అతనే అయితే ఇదంతా చెప్పకుండా మీరెందుకు ఊరుకున్నారు? అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. చాలే కాపండి. మా అక్క, మా బావ తన కళ్ళ ముందే ఉన్నా ఈ నిజాన్ని బయట పెట్టలేకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంటా కారణం? అది కూడా చెప్తాను, వినండి. చాలా రోజుల క్రిందట ఒక బిజినెస్ పని మీద మా అక్క బావ కారులో సీతమ్మకొండ ప్రాంతానికి వెళ్తుండగా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలోనే మా బావ తన గతాన్ని మర్చిపోతే కొన్ని పరిస్థితుల వల్ల మా అక్క మాధవి స్థానంలో ఉండాల్సి వచ్చింది. ఇన్నాళ్ళు మా బావకి తన గతం ఎప్పుడు గుర్తుకొస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంది. కానీ ఇప్పుడు తాళి కట్టిన వాడే తనకి దూరం అవుతున్నాడని తెలిసే ఈ పెళ్లి ఆపడానికి పరుగును వచ్చింది. బాగుంది కథ, చాలా బాగుంది. మీ అక్క చెప్పమన్నట్టే అద్భుతంగా చెప్పారు బాబు మీరు. మళ్ళీ ఏమంటున్నావు? ఇంకేమనాలి? మీ భర్త హర్ష గారు నడవలేని స్థితిలో ఉన్నారు కాబట్టి మీ కళ్ళు నా శివ మీద పడ్డాయా? అందుకే అమాయకుడైన వాణ్ణి మీ వైపుకు తిప్పుకోవాలనే ఒంటరిగా వాణ్ణి క్యాంపుకి కూడా తీసుకెళ్లారు. అక్కడ కూడా ఆశపడింది జరగలేదు కాబట్టి ఆ అక్కసుతోనే మీకు దక్కని శివని నాకు దక్కనివ్వకూడదనే ఈ కట్టుకత్తలు చెప్పి మా పెళ్లిని ఆపాలనుకున్నారా? నో. సాటి ఆడదానివి
అంత చండాలంగా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? ఏ మళ్ళీ అన్న దాంట్లో తప్పేముంది? ఏ దుర్బుద్ధి లేకపోతే మీరు శివ మీద ఇన్నాళ్లుగా అంత ప్రత్యేకమైన శ్రద్ధని ఎందుకు చూపించారు? మరి వాణ్ణి షాపింగ్కి తీసుకెళ్లి కొత్త బట్టలు ఎందుకు కొనిపెట్టారు? మీ ఇంట్లో ఇష్టం లేకపోయినా మీ సొంత మనిషిగానే ఎందుకు చూసుకున్నారు? మీ అడ్డమైన ప్రశ్నలకి మా అక్క సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఉంది. నాకు నా గతమే గుర్తులేదు కాబట్టి ఎవరేం చెప్పినా నేను నమ్మేయాలా? ఏవండి, ఒక్కసారి నా మొహం చూడండి. నేనే మీ భార్యని, మీ రాణిని. ఏడాదికి ముందే మనిద్దరికి పెళ్ళయింది. ఎదిగోండి, వేద మంత్రాల మధ్య అగ్ని సాక్షిగా మీరు నా మెడలో 3 ముళ్ళు వేసిన పవిత్రమైన మాంగళ్యం ఇదేనండి. ఆనాటి మన ఆనందాన్ని, మనం సంతోషంగా గడిపిన జ్ఞాపకాలని ఒక్కసారి గుర్తు చేసుకోండి ప్లీజ్. చిన్నమ్మ గారు, ఎంత ప్రయత్నించినా నాకేది గుర్తు రావటం లేదు. అలాంటప్పుడు నా గతంలో మీరున్నారంటే నేను ఎలా నమ్మాలి? ఏమండి, అంత మాట అనకండి. మీకోసమే బతుకుతున్న నాకు అన్యాయం చేయకండి. అంటే మీ మాటల్ని నమ్మి నాకు అన్యాయం చేయమంటారా? నా కంఠంలో ప్రాణముండగా మీరు అనుకున్నది జరగనివ్వను. మొండికేస్తే పరిస్థితి చాలా దూరం వెళ్తుంది. ఏం చేస్తారు సారు? పోలీసుల్ని రప్పించి మమ్మల్ని అరెస్ట్ చేయిస్తారా? నేనన్నిటికీ సిద్ధపడే ఉన్నాను. పోలీసుల ముందే కాదు, కోర్టులో నిలబెట్టినా ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. ఆవిడ మెల్లో తాలిని నా శివ కట్టినట్టు సాక్ష్యం ఏంటి అని. సాక్ష్యం ఉంది. ఉంటే చూపించండి బాబు. అవేమీ ఇప్పుడు లేవు. ఈ పెళ్లి ఆపండి. వాళ్ళిద్దరూ భార్యాభర్తలను నిరూపించే సాక్ష్యాల్ని నేను తీసుకొస్తాను. అవసరం లేదు. గాలి మాటలు విని నేను మళ్ళీ అన్యాయం చేయలేను. పంతులు గారు, పెళ్లి మంత్రాలు చదవండి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు. అక్క, 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 ఏమైందక్క? కారు దిగుతూనే అలా తూలి పడిపోయావేంటి? పట్టపగలే ఏదైనా పీడకలొచ్చిందా? అవునరా, భయంకరమైన పీడకలే. గోపి, నువ్వు మీ బావగారితో మాట్లాడావా? మాట్లాడానక్క, కానీ ఏమీ లాభం లేదు. ఇప్పుడు ఏం చెప్పినా బావ వినే పరిస్థితిలో లేడక్క. అర్థమైంది అక్క, నాకు మొత్తం అర్థమైంది. నాకు మిగిలిన ఒకే ఒక ఆశ మళ్ళీ. ఇప్పుడు తను ఎక్కడుంది? లోపల గౌరీ పూజ జరుగుతుందక్క. పద పద. మాధవి అక్కడ కాదు, ఇక్కడే ఉంది. ఒసే మెంటల్ దానా, నేను కాదు, పట్టపగలే నువ్వే వేసినట్టున్నావు పెగ్గు మీద పెగ్గు. ఓరి నా బుర్రలేని ఫాదరో, జేబులో వాటర్ బాటిల్ పెట్టుకుని తిరిగే అలవాటు నీది, నాది కాదు. అంటే నేను గుడ్డోనంటున్నావా? మరి నేను బ్లైండ్ అంటావా? నందిని, ఇక్కడ అక్కడ ఒకేలా జరగడం నేను నమ్మలేకుండా ఉన్నాను. మన కళ్ళే మనల్ని మోసం చేయడం లేదు కదా. మొహం కడుక్కుని మాధవి అక్కడ ఉందో లేదో మళ్ళీ చూసి చెప్పు. సరే, నువ్వు లైన్లోనే ఉండు.
డాటరు మాధవి ఇప్పుడు లేదు. నేను కూడా చూస్తానుండు. డాడ్, ఇందాక ఉన్న అక్క ఇప్పుడేమో లేదు. బేబీ, ఇదేదో డబుల్ యాక్షన్ డ్రామా జరుగుతుందని నా అనుమానం. ఆ సీక్రెట్ డ్రామా ఏంటో మనం కనిపెట్టి తీరాలి. నేను రావడం కొంచెం ఆలస్యమై ఉంటే మళ్ళీ బ్రతుకు బండలైపోయేది. అక్కడ మళ్ళీ ఒక్కతే ఉంది. ఇప్పుడే వెళ్ళి నేను జరిగింది మొత్తం చెప్పేయాలి. ఎలాగైనా జరగబోయే అనర్థాన్ని ఆపాలి. మళ్ళీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నావు కదా. రావమ్మా పెళ్లి కూతురా. మళ్ళీ ముహూర్తానికి టైం అవుతుంది. శాస్త్రి గారు నిన్ను తీసుకురమ్మన్నారు. మళ్ళీ శివ అంకుల్ కూడా పీటల మీద కూర్చొనే ఉన్నాడు. ఇక అర్థమైందిగా, నీదే ఆలస్యం. పదమల్లి పద. అయ్యో, ఆయన పీటల మీద కూర్చున్నారా? పెళ్లి కూతురుగా మళ్ళీ కూడా వెళ్ళిపోతోంది. మళ్ళీకి నా గోడంతా చెప్పుకునే అవకాశమే లేకుండా పోయిందే. ఇప్పుడు నేనేం చేయాలి? పెళ్లి మండపం దగ్గరికి వెళ్దాం. ఓం అభివస్త్రాసువసనాన్యర్షాభిధేనో సుదుగా పూయమానః చంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రత్నో దేవ సోమా వస్త్రార్ధే అక్షతాం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాద్వాయుష్యమగ్ర్యం ప్రపంచ శుక్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజ యజ్ఞోపవీతార్థ అక్షతాం సమర్పయామి. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఓం భద్రం కర్ణే విశృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనోభిః వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతిః. యాః పల్లినీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంద్వగుంహసః. ఫలం మనోరథఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం యేష్యా తతః శాంతిం ప్రయచ్చ మే. ఫలదానకల్పోక్త సంపూర్ణ సకల శుభఫలావాప్తిరస్తు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇన్నాళ్ళ నా నిరీక్షణకి అర్థమే లేకుండా పోయింది. నా రాధ కట్టిన ఈ తాళి నా మెడలో ఉండగానే నా కళ్ళ ముందే నా భర్తకి నేను శాశ్వతంగా పరాయిదాన్ని కాబోతున్నాను. ఇన్నాళ్లుగా నేను చేసిన పూజలు, నోములు, వ్రతాలు అన్ని వృధానే. గంధద్వారాంకురాదర్శాన్ నిత్యపుష్టాంకరేషిణీ ఈశ్వరేగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి పశూనాగుం రూపమన్నస్య మయి శ్రేయతాం యశః కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమాశ్రయం వాసై మే కులే మాతరం పద్మమాలినీం. అందరూ వినండి. అగ్నిసాక్షిగా అబ్బాయి అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసే ఈ మాంగళ్యం ఎంతో పవిత్రమైనది. ఈ తాలిబొట్టులోని 2 పుస్తలు సాక్షాత్తు ఆ లక్ష్మీ పార్వతుల గుర్తులే.
అందుకే సౌభాగ్యానికి చిహ్నమైన ఈ తాలిబొట్టు తరతరాలుగా ఆడదానికి తన ప్రాణం కంటే ఎక్కువగా భావిస్తూ ఉన్నాం. మంగళసూత్రాన్ని శ్రీ మంగళగౌరి మహాలక్ష్మీదేవ్యే నమః అని పూజించడంలోని పరమార్థం అదే. చూస్తున్నావా తల్లి, నీ మీద కొండంత నమ్మకాన్ని నుంచి నీకు పూజలు జరిపించానే, అందుకు ఇదా ఫలితం. కరుణాంతరంగవి సౌభాగ్య ప్రదాయినివి అంటారే, మరి నా సౌభాగ్యానికే ఇప్పుడు అగ్ని పరీక్ష మొదలైతే ఏమీ పట్టనట్టు చిద్విలాసంగా చూస్తూ ఉన్నావా? అమ్మా జగజ్జనని, నేను ఏం పాపం చేశానని నాకు ఇంత శిక్ష వేస్తున్నావు? నా భర్తే నా దైవం, నా భర్తే నా ప్రాణం, నా భర్తే నా సర్వస్వం. నా రాధ మరో పెళ్లి చేసుకోవడం అంటే నా ఊపిరి ఆగిపోయినా బాగుంటుంది. ఇంత జరిగాక ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదని నాకు అర్థమైపోయింది. ఏం చేయాలన్నా అది నువ్వే చేయాలి. నా భర్తని నాకే దక్కించి నా ప్రాణాన్ని నిలబెడతావో, నీ కళ్ళ ముందే నన్ను ఆత్మాహుతి చేసుకోమంటావో నీ ఇష్టం తల్లి. అక్క అక్క అక్క, ఏంటిదక్క? ఏంటి ఆవేశం? ఏం చేస్తున్నావక్క? ఆగక్క. తమ్ముడు, నన్ను ఆపొద్దు. ఆ తల్లి అనుగ్రహమో నా మాంగళ్యమో ఇక్కడే తేలిపో. హర్ష, నువ్వు? నేను నమ్మలేకపోతున్నాన్రా. ఎప్పటి నుంచి నువ్వు మళ్ళీ మామూలుగా అయిపోయావు? నిన్నటి నుంచే నాన్న. మీ కోడలు అడుగుపెట్టిన వేళ విశేషం. నా కాళ్ళ మీద నేను నడవగలుగుతున్నాను. అదేంటి హర్ష, మాధవి ఎక్కడి నుంచో కొత్తగా వచ్చినట్టు అలా అంటావేంటి? అంటే మాధవే పట్టుబట్టి నన్ను నడిపించింది, అందుకే అలా అన్నాను. ఎలాగైతేనే నీ కాళ్ళు బాగుపడ్డాయి. ఇక మీద మనకు అన్నీ మంచి రోజులేరా. ఆ ప్రసాద్, ఏంట్రా అలా చూస్తున్నారు? మీ ముందు నిలబడ్డది ఆ తాగుబోతు ప్రసాద్ కాదు. తన తప్పు తెలుసుకొని మంచి మనిషిగా మారాలని నిర్ణయించుకున్న బుద్ధిమంతుడు. బావగారు, మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అన్నయ్య, నీ మాట నడక అంతా మారిపోయింది. చెల్లెమ్మ, చెడు స్నేహాలతో చెడు అలవాట్లతో అందరి చేత చీకొట్టించుకున్నాను. చెప్పుడు మాటలు విని అర్థం లేని అనుమానాలతో
మీ మధ్య గొడవలు సృష్టించాను. ఆదరించిన వాళ్ల వెనకే గోతులు తవ్వాలని ప్రయత్నించాను. అవన్నీ తలుచుకుంటే నా మీద నాకే అసహాయం పుడుతుంది. మీ ముందు నిలబడే అర్హత కూడా నాకు లేదు. పశ్చాత్తాపంతో చేతులెత్తి దండం పెడుతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. ప్రసాద్, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. నాకంతే చాలు. మావయ్య గారు, మా అన్నయ్య మీకు ఎక్కడ కనిపించాడు? పని మీద వేరే ఊరు వెళ్ళాను కదమ్మా, అక్కడ కనిపించాడు. దిక్కు దివానం లేకుండా ఒక సత్రం అరుగు మీద పడుకునుంటే చూసి అయ్యో అనిపించింది. నన్ను చూస్తూనే బావురుమన్నాడు. తప్పుడు మార్గంలో నడిచిన మనవాళ్లను మనం చూస్తూ ఊరుకోలేం కదా. 4 తిట్టి బుద్ధిగా బతకమన్నాను. చెంపలేసుకొని సరే అన్నాడు. ఎప్పట్లాగే మన ఫామ్ హౌస్ ఉంది కదా, ఆ పనులన్నీ చూసుకోమని చెప్పి తీసుకొచ్చాను. నాకు బుద్ధొచ్చింది, బతుకు విలువ తెలిసొచ్చింది. ఇంకెప్పుడు నేను తలదించుకునే పని చేయను. నిజంగా ఇది నాకొక కొత్త జీవితం అనుకొని కష్టపడి బతుకుతాను. అన్నయ్య, నీలో వచ్చిన ఈ మార్పును చూస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మావయ్య గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. తప్పకుండా చెల్లెమ్మ. ఇక మీదట నీ మాట, బావగారి మాట తప్పకుండా వింటాను. అంటే అంత దూరం నుంచి తీసుకొచ్చిన నా మాటని కాదంటావా? అయ్యో, ఎంత మాట! నాలో ఈ మార్పుకి కారణం మీరే కదండి. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. మరీ అంత పెద్ద మాటలు వద్దులే గాని బాధ్యతగా ఉండు. మీ నాన్నని చెల్లిని జాగ్రత్తగా చూసుకో. హర్ష, ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? అవును నాన్న, ఇవాళే మన డ్రైవర్ శివాకి పెళ్ళి. ఓ, మళ్ళీతోనే కదా, నేను ముందే అనుకున్నానురా. మళ్ళీ శివ జంటగా వచ్చి పెళ్లికి తప్పకుండా రావాలని పిలిచారు. మీరు ఊళ్ళో లేరని మరీ మరీ చెప్పమన్నారు. దేనికైనా టైం రావాలి అంటారు. ఒక్క రోజులోనే ఎన్ని మార్పులు! నీ కాళ్ళు బాగుపడడం, మన శివాకి పెళ్లి కుదరడం, ఇదిగో ఈ ప్రసాదు బుద్ధిమంతుడైపోవడం. అవునండి, కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకొస్తాడు అంటారు. అన్నీ మంచి శకునాలే. నా మనవడేడి కనిపించడే? నానికి మళ్ళీ కొంచెం బ్రీతింగ్ సమస్య మొదలైంది నాన్న. అబ్బా, అయ్యో, అలాగా? వాణ్ణి వెంటనే చూడాలి. మాధవి, మీ అన్నయ్య కూడా వచ్చాడుగా, నువ్వు ఇంట్లోనే ఉండు. అలాగేనండి. వచ్చే దారిలో నానికి మందులు తీసుకురావడం మర్చిపోకండి. సరే, నాని జాగ్రత్త. మావయ్య, లోపలికి రండి. పదవయ్య. కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు
సీత ఔర్ గీత, గంగా మంగ, రాముడు భీముడు, చిక్కడు దొరకడు లాంటి సినిమాల్లో ఒకే మనిషి 2 చోట్ల ఒకేసారి కనపడ్డాన్ని డబుల్ యాక్షన్ కదా అని ఎంజాయ్ చేశాం. కానీ నిజ జీవితంలో నీ కళ్ళ ముందే మాధవి అక్కడ ఇక్కడ ఒకేసారి కనిపించడమా? నేను నమ్మను బేబీ. అయ్యో డాడ్, నేను చెప్పేది నిజం. బేబీ, అసలు నువ్వు సరిగ్గా చూసావా? అయ్యో, నా కళ్ళారా చూశాను డాడ్. ఇంట్లో నాని గురించి నేను ఏదో అంటే మాధవి నా చెంప చెల్లమనిపించింది. అదే టైంకి పెళ్లి జరిగే చోట అదే మాధవి కోపంతో నన్ను లాగి పెట్టి కొట్టింది. బట్ హౌ? ఎలా? నో, అక్కడ ఇక్కడ ఒకే మనిషి డబుల్ యాక్షన్ చేయడానికి ఇదేం సినిమా కాదు. అంటే మాధవి రూపంలో ఒక్కళ్ళు కాదు 2 ఉన్నారనుకోవాలా? కానీ ఎలా సాధ్యం? తెన్నింటి వాసాలు లెక్కబెట్టే నీ పాపాల చిట్టా మొత్తం నా దగ్గరుంది. కిరాయి రౌడీల చేత మాధవి మీద హత్య ప్రయత్నం చేయించినందుకు జైల్లోకి తోయించగలను. వాట్? మాధవి అక్కడే ఉందా? ఉందా ఏంటి? చర్మం చిట్లిపోయేలా కొడుతుంది. మా గురించి పోలీసులకు చెప్పి స్టేషన్లో కుళ్ళబొరిచేలా చేసింది సార్. పోలీసులు లాఠీలతో కుమ్మేశారు. నిజం చెప్పమని చేతి వేలలో సూదులు కూడా గుచ్చారు సార్. ఒరే, కొంపదీసి మీరేమైనా చెప్పేశారా? తలకిందులుగా వేలాడదీసి లాఠీలతో కుమ్మేస్తుంటే చెప్పకుండా ఎలా ఉంటాం? ఇడియట్స్, ఏం చెప్పారా? జరిగిందే చెప్పాం, మీరు చేయమందే చెప్పాం. ఓర్ని అబ్బా, మొత్తం చెప్పేశారా? అబ్బా, మా కోటింగ్ పూర్తయింది. ఇక మీ వంతే సార్. నోరు పోయిరా. ఇంతకీ మీరు ఎక్కడున్నారా? అది హలో 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 హలో, రేయ్ రేయ్, బేబీ, హే, ఈ కోటింగ్ చాలా? ఇంకా కావాలా? అర్థమైంది కదా? కలెక్టర్ గారు తలుచుకుంటే ఇప్పుడే మీ మీద క్రిమినల్ కేసు పెట్టి జైల్లో తోయిస్తారు. రేయ్, ఆవిడకున్నంత జాలి దయ నాకు లేవురా. మీలాంటి క్రిమినల్స్ వదిలేయడం నాకు అస్సలు నచ్చదు. విన్నారా? ఇక్క మీదైనా మనుషుల్లా బ్రతకండి. అలాగే మేడం, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యం. సరే, మాట తప్పారో అదే మీ లైఫ్ కి క్లోజింగ్ డే అవుతుంది. మైండ్ ఇట్. సార్, వీళ్ళని ఏం చేయమంటారు సార్? ఫినిష్. చెయ్యొద్దు గాని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి అప్పచెప్పు. స్టేషన్లో బెయిల్ ఇచ్చిన రోజు వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టించుకోమని చెప్పు. అలాగే సార్. దున్నపోతుల్లా ఉన్నారు, ఇక మీదైనా బుద్ధిగా బతకండి. పదండి సార్. లగండి రా. సార్, బావా ఏంటి అలా చూస్తున్నావు? మా కలెక్టర్ గారి మాటల్లో పవర్ని చూస్తున్నాను. అదా బావా, క్రిమినల్స్తో ఎలా డీల్ చేయాలో మాకు ట్రైనింగ్లోనే నేర్పిస్తారు. వాట్ నెక్స్ట్? ఉత్తమ ఇల్లాలు మాధవి మీద హత్యా ప్రయత్నం చేయించిన
ఆ నందిని బాబురావులకి గుణపాఠం నేర్పించాలి. అక్క నువ్వు ఊ అను, వాళ్ళిద్దరిని కూడా లాక్కొచ్చి జైల్లో తోయిస్తాను. లేదు తమ్ముడు, మానవ రూపంలో ఉన్న ఆ మృగాలకి అంత తేలిగ్గా శిక్ష పడకూడదు. అదేంటి రాణి, ఆ బాబురావు నందినీలే కదా నిన్ను ఎంతగానో కష్టపెట్టింది, అడుగడుగునా నిన్ను అవమానించింది. ఆ ఇంట్లో జరిగిన అన్ని అనర్థాలకి కారణమైంది కూడా వాళ్లే కదా. అలాంటి వాళ్ళకి శిక్ష పడకూడదు అంటావేంటి? శిక్ష పడకూడదు అనలేదండి. జైల్లో ఫ్రీగా తిండి తింటూ చేసిన పాపాలకి ఏ మాత్రం పశ్చాత్తాపం కూడా లేకుండా ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దామా, ఇంకెవరి జీవితాల్లో ఎలా చిచ్చు పెడదామా అని పథకాలు వేసేందుకు అవకాశాన్నిచ్చే తేలికపాటి శిక్ష కాదు నేననేది. వాళ్ళకి నేను వెయ్యాలనుకుంటున్నది చేసిన దారుణాలన్నీ తలుచుకుని ఆ తండ్రి కూతుళ్ళిద్దరూ కుళ్ళి కుళ్ళి ఏడ్చేటంతటి కఠినమైన శిక్షలు వేస్తాను. అంటే ఏం చేయాలనక్క నీ ప్లాను? చేరదీసిన వాళ్ళకే వెన్నుపోటు పొడవాలి అని ప్లాన్లు చేసే ఆ దుర్మార్గులని అదే ఇంట్లో అందరి ముందు తల దించుకునేలా చెయ్యాలి. మంచితనానికి కూడా ఓ హద్దంటూ లేకపోతే తప్పులు చేస్తున్నారని తెలిసి కూడా అయ్యో పాపమని వదిలేస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో వాళ్ళకి తెలిసేలా చేసి ఆ పెద్దవాళ్ల కళ్ళు తెరిపించాలి. ఆ మాట అన్నావు, బాగుంది. ప్రొసీడ్. అక్క నీ ప్లాన్కి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేనున్నానక్క. రాణి గారు, రాధా గారు, ఆ దేవుడి దయ వల్ల మీరిద్దరూ కలిశారు. ఇప్పుడు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. రాధా గారు, మీరు ఎవరో తెలియక ఏ విషయంలోనైనా నేను మిమ్మల్ని హర్ట్ చేసుంటే దయచేసి నన్ను క్షమించండి. అయ్యో హర్ష గారు, మీరలా అనొద్దు. మీరు చాలా మంచివారు, ఎంతో సహనం సంస్కారం కూడా ఉన్నవారు. మీ గురించి నేను కలలో కూడా తప్పుగా అనుకోనండి. భార్యకు తగ్గ భర్త, భర్తని మించిన భార్య. రియల్లీ యు బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. విన్నావా అక్క, హర్ష గారు కూడా సర్టిఫికెట్ ఇచ్చేశారు. గోపి గారు, ఇన్నాళ్ల తర్వాత మొదటిసారిగా రాణిగారి పెదాల మీద చిరునవ్వును చూశాను. తనది కాని బాధ్యతల బరువుని మోస్తూ బలవంతపు నవ్వుని ముఖాన తెచ్చిపెట్టుకుంటూ రాధాగారికి దూరంగా బ్రతుకుతూ మానసికంగా ఎంతటి క్షోభని అనుభవించారో నాకు తెలుసు. జరిగినవన్నీ తలుచుకుంటే నాకిప్పుడు అర్థమవుతోంది. కట్టుకున్నవాడు కళ్ల ముందే ఉన్నా ఏవండి అని నోరారా పిలవలేక ఆవిడ తనలో తాను ఎంతగా నలిగిపోయిందో నాకిప్పుడు అర్థమవుతుంది. నాకిప్పుడే కదా గతం గుర్తొచ్చింది. శివగా నేనున్నప్పుడు తనని, తన బాధని నేనెలా తెలుసుకోగలను? మీకు గతం గుర్తురానందుకు నేను బాధపడిపోయాను, కానీ మీకే శివగా తమరు సంతోషంగానే ఉన్నారు కదా. మళ్ళీని పెళ్లాడాలని పీటల మీద కూడా ఎక్కారు కదా. అబ్బా రాణి, అదంతా నాకు నువ్వెవరో తెలియనప్పుడు కదా. గతం గుర్తొచ్చాక గబాల్న నీ దగ్గరకు వచ్చేసానా లేదా? రాకపోతే నేనూరుకుంటానా? మండపంలో అందరి మధ్యలో నుంచి నా మొగుడిని నేను లాక్కొచ్చేదాన్ని కదా. రాణిగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో అంత మాట అనకండి. ప్లీజ్, మీరేం చేశారో మీకు తెలుసు, ఎందుకు చేశారో నాకు తెలుసు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. సరే, నాని ఎలా ఉన్నాడు? వాళ్ళ అమ్మతో హ్యాపీగా ఉన్నాడా? నానికి మళ్ళీ బ్రీతింగ్ ప్రాబ్లం మొదలైంది. మీరేమీ అనుకోకపోతే ఒక్కసారి ఇంటికి రాగలరా? అయ్యో ఎంత మాట! నా అజ్ఞాతవాసం ముగిసింది అన్నాను, కానీ నేను చేయాల్సిన డ్యూటీ ఇంకా పూర్తి కాలేదు.
చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాలి, హెచ్చరించాల్సిన వాళ్ళని హెచ్చరించాలి, అప్పగించాల్సిన వాళ్ళకి అప్పగించాలి. మీ ఇంటి నుంచి మా ఇంటికి అప్పుడే నా ప్రయాణం. పదండి, రండి. చెల్లెమ్మైతే నా పాలిట నిజంగా దేవతే. తప్పతాగి నడి రోడ్డు మీద పడిపోయిన నన్ను హాస్పిటల్లో చేర్పించింది. నా ప్రాణాలని నిలబెట్టింది. మీరిద్దరూ ఎంతో మంచివారు కాబట్టే నా అపరాధాలన్నింటినీ క్షమించి ఆదరించారు. అన్నయ్య, ఇంటికొచ్చి నువ్వు అంత పెద్ద తప్పేం చేశావు? చెల్లెమ్మ, దుర్మార్గుళ్లా నేను చీ కొట్టాల్సినంత నీచమైన పని చేస్తే ఏమీ తెలియనట్టు నువ్వేం చేశావని అడుగుతున్నావేంటమ్మా? ప్రసాద్, నిజంగా మీ చెల్లికి నువ్వొచ్చాక ఇక్కడేం జరిగిందో తెలియదు. బావా, ఏమంటున్నావు? చెప్తాను. రాణిగారు, బావా, అచ్చంగా నా చెల్లి మాధవిలాగే ఉన్నా ఈవిడెవరు? నేను లేనప్పుడు మన కుటుంబాన్ని కాపాడడానికి వచ్చిన దేవత. నిన్ను హాస్పిటల్లో చేర్చింది, బుద్ధిగా ఉండమని హెచ్చరించింది, మాధవి స్థానంలో ఉన్నందుకు కావాలనే నువ్వు ఆ రోజు అంత గొడవ చేసినా నిస్సహాయంగా భరించింది ఈ త్యాగమూర్తి రాణిగారే. హర్ష గారు, ప్లీజ్, నాకు పొగడ్తలు నచ్చవని మీకు తెలుసు. నేను ఏం చేసినా అది నా బాధ్యత అనుకుని చేశాను. పుట్టుకతోనే ఏ మనిషి చెడ్డవాడు కాదు. మాధవి గారు అన్నయ్యకి జీవితం విలువ అర్థమయ్యేలా ఓపిగ్గా చెప్పేవాళ్లు లేకే చెడ్డదారిలో నడుచుకునుంటారు. రాణిగారు, మా చెల్లెమ్మ లేనప్పుడు ఈ ఇంట్లో ఏం జరిగిందో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. మాధవి నాకు తోడబుట్టిన చెల్లెలైతే మీరు నాకు ఆ దేవుడిచ్చిన మరో చెల్లి అనుకుంటాను. అన్నయ్య, ఇప్పుడు మనందరి కోసం నువ్వొక నాటకం ఆడాలి. ఓకే, అలాగే, నువ్వేం చెప్తే అది చేస్తాను. బాబాయ్, బాబాయ్, ఏమైంది నీకు? కరెంట్ షాక్ కొట్టినా కాకిలా అలా ఉన్నావేంటి? ప్రసాదు, నువ్వు లోపల నుంచే వస్తున్నావా? అవును, ఏ ఏమని అడుగుతావేంటి? వాడే వీడు, అదే ఇది అన్నట్టు. నీకు ఇద్దరు మాధవిలు కనిపించలేదు? కనిపించారు. అయితే ఏంటి? ఓ నీ అబ్బా, దయ్యాన్ని కళ్ళారా చూసి కూడా ఇంకా ఏంటి అని అడుగుతావేంటి? ఛీ, ఊరుకో బాబాయ్. దెయ్యమేంటి? నిక్షేపంగా నా చెల్లి 2 రూపాల్లో ఉంటేను. ప్రసాదు, అంటే మాధవి పోలికలతో ఉన్న మరో మాధవి ఉందన్నమాట. మా అనుమానం నిజమేగా? లోపల జరుగుతోంది డబుల్ యాక్షన్ సినిమానేగా? డబుల్ యాక్షన్ కాదు, డబుల్ రోల్ అంతే. డబుల్ రోలా? ఏమంటున్నావు? మీరు సరిగ్గానే విన్నారు. మా చెల్లి మాధవిలోనే ఇద్దరున్నారు. లోపల జరిగే సినిమా పేరేంటో తెలుసా? అపరిచితురాలు. ప్రసాదు, అపరిచితుడులాగా ఈ అపరిచితురాలేంటి? ఏ మేల్ వెర్షన్ ఉంటే ఫీమేల్ వెర్షన్ ఉండదా?
మా చెల్లిలోనే 2 షేడ్స్ ఉన్నాయి. ఏంటవి? ఒకటేమో మంచికి మంచి, రెండోది పంచికి పంచ్. అమ్మ లాంటిది ఒకటి, అమ్మోరు లాంటిది మరొకటి. ఆదరించేది ఒక రూపమైతే తాట తీసేది మరొక రూపం. ఏంటి అపరిచిత్రాలు, అమ్మ అమ్మోరు అంటూ మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావా? మేమంత తేలిగ్గా భయపడం. ముదుర్లో వీరముదుర్లో వీరముదుర్లో దేశముదుర్లో. ఒక్కసారి లోపలికెళ్ళి మా చెల్లిని చూడండి. చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలతో సహా కక్కించేస్తుంది. విన్నావా? అంతా నీ వల్లే. ఓల్డ్ వేస్ట్, యువతే బెస్ట్ అని నేను పారిపోదామంటే ఇక్కడే ఉందాము అన్నావు. ఇప్పుడు చూడు, ఆ మాధవిలో నుంచి అపరిచితురాలు బయటకొచ్చిందంటే మన పని జంచినకర జనారే. చాలే ఆపు. మాటకి ముందు నేను సీనియర్ విలన్ని, నన్ను చూడు, నా బ్యాక్గ్రౌండ్ చూడు అన్నట్టు పోజులు కొడతావు కదా. ప్రాబ్లం వచ్చిందని నన్ను బ్లేమ్ చేస్తావేంటి? మరి ఇంట్లో ఉన్నదానివి నిన్నుగాక ఎవరిననాలి? మాధవి గుట్టు బయట పెడతా, నా తడాకా చూపిస్తా అని కోతలు కోసావుగా. ఏంటి నువ్వు వెలగబెట్టింది? ఇదిగో చెత్తబాగుడు వాగామంటే జాగ్రత్త. ఏం చేస్తావు? ఏదో కూతురు కదా అని ఊరుకుంటుంటే తెగరచ్చిపోతున్నావేంటి? నాది కూడా సేమ్ డైలాగ్. ఏదో ముసలోడివి, తండ్రివి కదా అని స్పేస్ ఇస్తే ఫోజులు కొడుతున్నావే. ఏమన్నా? నేను ముసలోడ్నా? మరి ఆ మళ్ళీ వెంట పడ్డంత మాత్రాన యంగ్ అయిపోయాననుకున్నావా? నా పర్సనల్ విషయాలు నీకెందుకు? మరి నేనేం వెలగబెడితే నీకెందుకు? అన్నయ్య, పోలీసు వాళ్ళు వచ్చారు. ఏరు వీళ్ళు? నేను లేను, బయటికెళ్ళానని చెప్పు. ఇదిగో నేను మా డాడీతో కలిసే వెళ్ళానని చెప్పు. ముసలోని అన్నావు కదా, నేను నీకు ఇప్పుడు కావాల్సి వచ్చిందా? అబ్బా, ముసలోడు అయితే మాత్రం నువ్వు డాడీవి కాదా? నేను కూతుర్ని కాదా? అన్నయ్య, పోలీసు వాళ్ళు వచ్చారు. తోడు దొంగలేరి? ఇన్స్పెక్టర్ గారు, ఇంటి దొంగలు ఇక్కడే ఉన్నారు. రండి రండి. దొరికిపోయావంటే లాఠీలతో కుమ్మేస్తారు. జైలు శిక్ష పడితే చిప్ప కూడా గతి. ఏం చేద్దాం? చేసేదే ఉంది, తెల్ల జెండా ఎత్తేసి కాళ్ళ మీద పడిపోదాం. ఏం మాట్లాడుకుంటున్నారు? ఇన్స్పెక్టర్ గారు, దొంగలు పారిపోతున్నారు. రండి, పట్టుకోండి. మాధవి, తప్పైపోయింది మాధవి, నువ్వే కాపాడాలి మాధవి. అన్నయ్య, పాపం బాబాయ్ గారు ఏదో అంటున్నారు. నాకేమో సరిగ్గా వినిపించడం లేదే. సారీ అంటున్నా, సేవ్ చేయమని బ్రతిమలాడుకుంటున్నాం. అరెరెరెరెరే, ఈ మాట కొంచెం ముందు చెప్పాల్సింది. ఆల్రెడీ పోలీసులు వచ్చాక నేను మాత్రం ఏం చేయగలను? అమ్మా మాధవి, ఇవి చేతులు కాదమ్మా, కాళ్ళనుకో తల్లి. ఊరుకోండి బాబాయ్ గారు. ఈ క్షణం నుంచి మీకు మాకు సంబంధమే లేదు. గెట్ లాస్ట్.
మాధవి, అచ్చం నీలాగే ఉంది. తనెవరు? నా పేరు రాణి. ఇప్పుడు దాకా మీ ఇంట్లో మాధవిగా ఉన్నది నేనే. నువ్వు రాణివైతే మా కోడలెవరు? నేనే అత్తయ్య. చచ్చి బ్రతికి మళ్ళీ నేను నా ఇంట్లోనే అడుగు పెట్టాను. మై గాడ్, అంటే ఇన్నాళ్ళు నేను వదిన అని పిలిచింది నీ వదిన కాని వదిన్ని నేనే పూజ. హర్ష, మాకిక్కడ తల తిరిగిపోతుంటే నువ్వు నాని ప్రసాదాలా నవ్వుతారేంటి? అంటే ఇదంతా మీకు ముందే తెలుసా? చెప్పండి అయ్యా, మాకంతా తికమకగా ఉంది. డబుల్ యాక్షన్ సినిమా చూసినట్టుగా ఏంటి బాబు ఇది? ఇదే ఆ దేవుడు చేసిన విచిత్రం అంటే. జరిగింది మొత్తం చెప్తాను, వినండి. అయిన వాళ్ళని చేరదీస్తే ఈ దుర్మార్గులు మాధవ్నే చంపాలని ప్రయత్నించారా? అక్కా బావా అని పిలుస్తూనే మన కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తారా? అవును, పోనీలేని జాలిపడ్డం మీ తప్పు. చూసి చూడనట్టు ఊరుకోవడం నా తప్పు. మీది మాత్రమే కాదు, ఆది దంపతుల్లాంటి వాళ్ల ముందు ఒక మంచి కోసమే అయినా నాటకం పేరుతో నిజాన్ని దాచడం నా తప్పే. పెద్దవారు తెలుసో తెలియకో మీ మనసును నొప్పించి ఉంటే నన్ను క్షమించండి. లేదమ్మా, నీ తప్పు ఎంత మాత్రమూ లేదు. ఒక పసివాడి కోసం ఇంత త్యాగాన్ని చేసిన నువ్వు నిజంగా దేవతలాంటి దానివే. మాధవి లేనప్పుడు ఈ ఇంటిని చక్కదిద్దావు. భరించలేని బాధతో అలమటించిపోవాల్సిన మాకు ఊరటని కలిగించావు. ఒక్క మాటలో చెప్పాలంటే మా అందరి కోసం ఆ దేవుడు పంపిన ప్రేమమూర్తివి నువ్వు. అవును, నన్ను మనిషిగా మార్చింది, మీ దగ్గరికి చేరేలా చేసింది, నా కళ్ళు తెరిపించింది కూడా ఈ అక్క కాని అక్కే. అవునమ్మా రాణి, ఇన్నాళ్ళు నువ్వు మా కోసం ఇక్కడే ఉండిపోతే మరి నీ భర్త ఏమీ అనుకోరా? అస్సలు అనుకోరు. ఎందుకంటే ఈ రోజు దాకా ఆయనకి తన గతమే గుర్తులేదు. అవునా? ఎవరమ్మా మీ ఆయన? నేనే, శివ అలియాస్ రాధాకృష్ణ. మీ దగ్గర డ్రైవర్గా పనిచేసింది కూడా నేనేనండి. నా భార్యని చిన్నమ్మ గారు అని పిలిచింది కూడా నేనే. నా గతమే గుర్తులేని స్థితిలో పాపం ఆ మల్లిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది నేనే. అంటే ఆ పెళ్లి నాకు గతం గుర్తొచ్చింది. నా భార్య అనర్థం జరగకుండా కాపాడింది. ఏంటేంటి అంటే ఇన్నాళ్ళు మీరు తన కళ్ళ ముందే ఉన్న రాణి గారు భరించింది. బాధని, కన్నీళ్లని, అవమానాలని, గుండె కోతను కూడా
మన కుటుంబం కోసమే మౌనంగా భరించింది. మాధవి, ప్లీజ్, నేనేం చేసినా హర్ష గారికిచ్చిన మాట కోసమే చేశాను. నాని బాబుకి అమ్మ ప్రేమని దూరం కానివ్వకూడదు అని చేశాను. ఇదంతా నా బాధ్యత అనుకుని ఎన్నో సవాళ్ళని ఎదుర్కొన్నాను. చివరికి ఎలాగైతేనే నా శ్రమకి తగ్గ ఫలితం ఇప్పుడు లభించింది. అమ్మా రాణి, చిన్నదానివైనా నీ సంస్కారానికి చేతులెత్తి మొక్కాలనిపిస్తోందమ్మా. అయ్యయ్యో పెద్దవారు, అంత మాట అనకండి. మీ దీవెనలు మాత్రమే మాకు కావాలి. అమ్మా రాణి, మాధవి, మీ ఇద్దరినీ ఇలా చూస్తూ ఉంటే నాకు రెండు కళ్ళు చాలడం లేదమ్మా. ఏ జన్మలోనో మీ ఇద్దరూ తోడబుట్టిన వాళ్లే అయ్యుంటారు. అత్తయ్య, ఏ జన్మలోనో ఏంటి, ఈ జన్మలోనే రాణి నాకు అక్కలాంటిది. ఆ అక్కగారి తమ్ముడు ఈ కలెక్టర్ గోపినే. మా ఇంటిని చక్కదిద్దింది, మీ ఇంటిని సంరక్షించింది కూడా మా అక్క రాణినే. వామ్మో వామ్మో, షాకుల మీద షాకులు ఇస్తున్నారు కదా. ఏంటమ్మా, అందరూ వచ్చినట్టేనా? ఇంకా ఎవరైనా రాబోతున్నారా? హర్ష గారు పర్మిషన్ ఇస్తే ఇంకో వ్యక్తి స్పెషల్ అపియరెన్స్ ఇవ్వబోతున్నారు. ఇంకో వ్యక్త? ఎవరు చెప్పన్నయ్యా? ఇటువైపు కాదు చెల్లెమ్మా, అటువైపు చూడు.